పాలినామియల్స్ 10th క్లాస్ థర్డ్ చాప్టర్ పాలినామియల్స్ మనం డిస్కస్ చేద్దాము. ఈ పాలినామియల్స్ 10th క్లాస్లో చాలా స్కోరింగ్ సబ్జెక్టు, 2 మార్క్స్ ఉంటాయి, లాంగ్ మార్క్స్ ఉంటాయి. కాబట్టి పాలినామియల్స్లో ప్రతి బేసిక్ కాన్సెప్ట్ని, ఎగ్జాంపుల్స్ని, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. అదేవిధంగా అంతకుముందు ఇచ్చినటువంటి మోడల్ పేపర్స్లో ఉన్న క్వశ్చన్స్ని కూడా మనం ప్రాక్టీస్ చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ క్లాస్మేట్స్కి షేర్ చేయండి. మంచి స్కోరింగ్ వచ్చే విధంగా వారికి మన క్లాసెస్ని తెలియజేయండి. ఇక ఆలస్యం లేకుండా పాలినామియల్స్ చాప్టర్ని స్టార్ట్ చేద్దాం. పాలినామియల్స్ చాప్టర్ 3 10th క్లాస్. నౌ పాలినామియల్స్లో మనకి బేసిక్ కాన్సెప్ట్స్ పాలినామియల్స్లో బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటి అనేది మనకు ఒక అవగాహన ఉంటే, కాన్సెప్ట్ తెలిస్తే ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ మనం ఈజీగా ఆ కాన్సెప్ట్ని బట్టి ఆన్సర్ అనేది రాయగలుగుతాం. పాలినామియల్లో బేసిక్ కాన్సెప్ట్స్ మనం ఎక్కువగా యూజ్ చేసేది ఎక్స్ప్రెషన్, ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. వాట్ ఈస్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్? మనకి ఎక్స్ప్రెషన్ తెలుసు ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ 5 + 3 - 2 ఉంటే 5 + 3 - 2 ఇది మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఈ విధంగా ప్లసెస్ని అంటే ఇచ్చిన నెంబర్ ఆఫ్ నెంబర్స్ని ప్లస్తో కానీ మైనస్తో కానీ ఈ విధంగా డివైడ్ చేసి, అంటే సపరేట్గా రాస్తే దాన్ని మనం మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ అంటాం. వాట్ ఈస్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్? ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఇక్కడ ఓన్లీ నెంబర్స్ని యూజ్ చేసాం, కానీ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్లో ఆల్ఫాబెట్స్ని యూజ్ చేస్తాం, ఆల్ఫాబెట్స్ని తీసుకుంటాం అనమాట. సేమ్ ఇది వీటినే తీసుకుంటాం. 5 + 3 - 2 ఇట్లా ఉంటేనేమో మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏం చేయాలంటే ఆల్ఫాబెట్ని యూజ్ చేయాలి. సపోజ్ 5x + 3y ఈ విధంగా. ఇక్కడ నేను ఏం యూజ్ చేశాను? x యూజ్ చేశాను, y యూజ్ చేశాను. ఏంటి? ఆల్ఫాబెట్స్. కాబట్టి ఆల్ఫాబెట్స్ని యూజ్ చేసి ఒక ఎక్స్ప్రెషన్ రాశాను అనమాట. లేకుంటే 3a + 2b + 9 ఇది కూడా ఒక ఎక్స్ప్రెషన్ అనమాట. ఇది కూడా ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. లేదు 2p + 3q + 6 ఇది కూడా ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఈ విధంగా ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అనేది మనం పాలినామియల్స్లో తెలుసుకుంటాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్లో టర్మ్స్ ఉంటాయి, కాన్స్టెంట్స్ ఉంటాయి, వేరియబుల్స్ ఉంటాయి. టర్మ్స్ అంటే ఈ నెంబర్స్ని మనం టర్మ్స్ అంటాం. వేరియబుల్స్ అంటే ఇక్కడ మనం యూజ్ చేసిన ఆల్ఫాబెట్స్ని వేరియబుల్స్ అంటాం. కాన్స్టెంట్ అంటే ఓన్లీ మనం యూజ్ చేసిన నెంబర్ని కాన్స్టెంట్ అంటే అది ఎప్పటికీ మారదు. ఇప్పుడు సపోజ్ ఎక్స్ వాల్యూ మనం ఇక్కడ ఎంతో కొంత 1 కానీ 2 కానీ 3 కానీ తీసుకుంటే, ఒకళ్ళు 2 తీసుకుంటే 5 × 2 10 అంటే ఈ 10 మొత్తం మారిపోతుంది. కానీ ఇక్కడ 2 అనేది కాన్స్టెంట్, ఇలా 9 అనేది కాన్స్టెంట్. అంటే ఏ వేరియబుల్ కూడా ఇంటూ అవ్వకుండా ఉన్నదాన్ని కాన్స్టెంట్స్ అనేసి మనం చెప్పుకుంటాము. ఈ విధంగా పాలినామియల్స్లో మనం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అనేవి యూజ్ చేస్తాం. ఈ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో చూడండి, ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. 5x + 3y + 2. ఈ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్లో ఏమేమి ఉంటాయని చెప్పేశాను. వేరియబుల్స్ ఉంటాయి, టర్మ్స్ ఉంటాయి, కాన్స్టెంట్స్ ఉంటాయి. వేరియబుల్స్ అంటే ఏంటి? ఉన్న ఎక్స్ని వైని వేరియబుల్స్ అంటాం. ఉన్న టర్మ్స్ ఏంటి? 5 ఉంది, 3 ఉంది, 2 ఈ టర్మ్స్. కాన్స్టెంట్ ఏంటి ఉన్నాయి? 1 2 అనేది ఒకటే కాన్స్టెంట్ అన్నమాట. నెక్స్ట్ కోఎఫిషియెంట్స్ కూడా ఉంటాయి. కోఎఫిషియెంట్స్. వాట్ ఆర్ కోఎఫిషియెంట్స్? కోఎఫిషియెంట్స్ అంటే ఏ వేరియబుల్ని దేంతో ఇంటూ చేస్తున్నాము అంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ x వేరియబుల్ ఉంది, ఆ xని దేంతో ఇంటూ చేస్తున్నాం? 5తో. ఇక్కడ y వేరియబుల్ ఉంది, ఆ yని దేంతో ఇంటూ చేస్తున్నాం? 3తో. కాబట్టి ఈ వేరియబుల్స్కి ముందు ఉన్న వాటిని కోఎఫిషియెంట్స్ అంటాం. ఈ వేరియబుల్స్కి ముందు ఉన్న వాటిని కోఎఫిషియెంట్స్ అంటాం. ఇప్పుడు xకి కోఎఫిషియెంట్ ఏమైంది? 5 అయింది. x యొక్క కోఎఫిషియెంట్ ఏంటిది? 5. నెక్స్ట్ కోఎఫిషియెంట్ ఆఫ్ y యొక్క కోఎఫిషియెంట్ ఏంటిది? 3. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. 7x + 5y - 9 దీని యొక్క కోఎఫిషియెంట్స్ రాయమన్నప్పుడు కోఎఫిషియెంట్ ఆఫ్ x. వాట్ ఈస్ ది కోఎఫిషియెంట్ ఆఫ్ x? కోఎఫిషియెంట్ ఆఫ్ x = 7. వాట్ ఈస్ ది కోఎఫిషియెంట్ ఆఫ్ y? 5. వాట్ ఈస్ ది కాన్స్టెంట్? -9.
9. ఓకే, ఇది చాలా బేసిక్ టర్మ్. పాలినామియల్స్లో మనం తరచుగా వాడదాము. కాబట్టి దీన్ని చాలా రిమెంబర్ చేసుకోండి, గుర్తు చేసుకోండి. నెక్స్ట్, వాట్ ఆర్ పాలినామియల్స్? మన డెఫినేషన్ వచ్చేసి చూద్దాం. What are polynomials? A polynomial in X is an algebraic expression containing the sum of a finite number of terms of a form ax power n for a real number a where a is not equal to 0 and a whole number n. A polynomial in X is an algebraic expression. Polynomial అనేది ఏ ఎక్స్ప్రెషన్ లో ఉండాలి? ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ లో ఉండాలి. ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఎలా ఉండాలి? టర్మ్స్ ఉండాలి, వేరియబుల్స్ ఉండాలి, కాన్స్టెంట్ ఉండాలి. అంటే టర్మ్స్ వేరియబుల్స్ తో కూడింది ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. అంటే ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ కలిగి ఉండాలి. అది కూడా ఏ ఫామ్ లో ఉండాలి? ax పవర్ n ఫామ్ లో ఉండాలి. హియర్ a ఈస్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఇక్కడ n వచ్చేసి హోల్ నెంబర్ అవ్వాలి. ఈ విధంగా ఉన్నది పాలినామియల్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఇక్కడ 2x అనేది ఒకటే ఇచ్చారు. 2x అంటే 2x, x పవర్ ఎంత ఉన్నట్టు? 1 ఉన్నట్టు. n అనేది హోల్ నెంబర్. n అనేది ఏ అనేది 0 అవ్వకూడదు, 0 అవ్వలేదు. ఏమైంది? a ఈక్వల్ టు ఇక్కడ 2 అయింది. దీన్ని ax పవర్ n రూపంలో చూడండి, పాలినామియల్ రూపంలో ఉందో లేదో. a అనేది ఏమైంది? 2 అయింది. x వేరియబుల్ ఉంది. నెక్స్ట్ n అనేది ఏమవ్వాలి? హోల్ నెంబర్ అవ్వాలి. n అనేది హోల్ నెంబర్స్ ఏంటి మనకి? 0, 1, 2, 3 సో ఆన్. 0తో స్టార్ట్ అయ్యాన్ని హోల్ నెంబర్స్. అండ్ n అనేది హోల్ నెంబరే కాబట్టి ఇది ఏ ఫామ్, దీన్ని ఏమని చెప్పవచ్చు? పాలినామియల్ అని చెప్పవచ్చు. సేమ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. 1/3 minus 4, 1/3x minus 4. ఇయర్ ఇది కూడా ax పవర్ n రూపంలో ఉంది. అంటే ఇక్కడ a అనేది 1/3, x ఏ వేరియబుల్ ఉంది, పవర్ ఇక్కడ ఎంత ఉన్నట్టు? 1 ఉన్నట్టు. అలాగే కాన్స్టెంట్ కూడా ఉంది. ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? వేరియబుల్స్ వస్తాయి, కాన్స్టెంట్స్ కూడా వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ కూడా x² minus 2x minus 1. ఈ టర్మ్స్ ఇక్కడ 2 టర్మ్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా 2. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 3 టర్మ్స్ ఉన్నాయి. ఇది ఏ రూపంలో ఉంది? పాలినామియల్ రూపంలో ఉందన్నమాట. సో ఆ ఇచ్చిన పాలినామియల్స్లో ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అనేది ఉండాలి. అదేవిధంగా ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్తో పాటు ఇంకో డెఫినేషన్ ఉంటుంది. ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ కంటైనింగ్, ఆ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ కూడా ఎలా ఉండాలి? వేరియబుల్స్ ఉండాలి, టర్మ్స్ ఉండాలి. వేరియబుల్స్, టర్మ్స్ ఏవై ఉండాలి అంటే నాన్ నెగిటివ్ ఇంటిగ్రల్ పవర్స్ అయి ఉండాలి. అంటే టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. టెక్స్ట్ బుక్లో సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. ఇక్కడ పవర్ వచ్చేసి ఏముంది? -1 ఉంది. కాబట్టి మనకి ఇంటీజర్స్ అంటే ఏంటి? 0 నుండి స్టార్ట్ అయ్యి అటు రైట్ సైడ్ ఏమో పాజిటివ్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ ఏమో నెగిటివ్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే ఆ టర్మ్స్ ఉన్నాయి, వాటి యొక్క పవర్స్ అన్నాయి నాన్ నెగిటివ్ ఇంటిగ్రల్ పవర్స్ అయి ఉండాలి. ఆ విధంగా ఉన్న ఎక్స్ప్రెషన్ని, ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ని పాలినామియల్స్ అనడం జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్కి వచ్చేసి, అంటే ఇప్పుడు సపోజ్ 1/x ఉందనుకోండి. 1/x ఉంది. ఈ 1/x అనేది బైలో ఉంది అని పైన రాస్తే ఏమైంది? 1/x పవర్ 1 అనేది ఇక్కడ పవర్ 1 ఉన్నట్టు. ఇది ఈ ఎక్స్ని పైకి పంపిస్తే ఏమైంది? పవర్ అనేది నెగిటివ్ అయింది. x పవర్ -1 అనేది ఈ పైన ఉన్న ఈ నెగిటివ్ అనేది అంతకుముందు చెప్పే x పవర్ n అనేది హోల్ నెంబర్ అయి ఉంటుంది. కానీ -1లో n అనేది హోల్ నెంబర్ సెకండ్ నుంచి స్టార్ట్ అవుతుంది, 0 నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ -1 అనేది అంటే పవర్ -1లో ఉన్నాయి, పవర్ మైనస్లో ఉన్న వాటిని x పవర్ -1 కానీ లేదా 3x పవర్ -1 + 2 ఇట్లా ఉన్న వాటిని, అంటే పవర్ మైనస్లో ఉన్న వాటిని మనం వీటిని ఏమన్నాం? నాన్ పాలినామియల్స్ అంటాం. వీటిని ఏమంటాం? నాన్ పాలినామియల్స్. అంటే ఇవి పాలినామియల్స్ కాదు. పాలినామియల్స్ అంటే ఓన్లీ పవర్స్ పాజిటివ్ ఉండాలి. వాటి యొక్క పవర్స్ అనేవి 0 నుంచి స్టార్ట్ అయ్యి హోల్ నెంబర్ అయ్యే ఉండాలి పవర్. ఆ విధంగా ఉన్న వాటిని మనం పాలినామియల్స్ అంటాం. ఈ విధంగా x అనేది బైలో ఉన్న వాటిని పాలినామియల్స్ అన్నాము. పవర్ అనేది నెగిటివ్లో ఉండకూడదు. అది బండ గుర్తు, అది పాలినామియల్స్ అంటే ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ కలిగి ఉండాలి. అది కూడా ax పవర్ n రూపంలో ఉండాలి. ఆ కలిగి ఉన్న ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ కూడా ఏ విధంగా ఉండాలంటే నాన్ నెగిటివ్ ఇంటిగ్రల్ పవర్స్ కలిగి ఉండాలి. అంటే నెగిటివ్ పవర్స్ అనేవి ఉండకూడదు. ఇది పాలినామియల్. జాగ్రత్తగా
చూడండి పాలినామియల్స్ ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. పాలినామియల్స్ అంటే ఏంటి? నాన్ పాలినామియల్స్ అంటే ఏంటి? ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎక్స్ అనేది బైలో లేదనమాట. ఎక్స్ యొక్క పవర్ ఇక్కడ పవర్ ఎంత ఉన్నట్టు 1 ఉన్నట్టు. పవర్ అనేది పాజిటివ్లో ఉంది కాబట్టి ఇది పాలినామియల్. ఇది కూడా పవర్స్ ఎక్స్ కూడా పవర్స్ దేంట్లో ఉన్నాయి? పాజిటివ్లో ఉంది కాబట్టి ఇది పాలినామియల్. ఇక్కడ ఎక్స్ అనేది బైలో ఉంది. పైకి రాస్తే 4 ప్లస్ ఎక్స్ పవర్ -1 అయింది. నెగిటివ్ ఉంది కాబట్టి ఇది నాన్ పాలినామియల్. ఇక్కడ ఆల్రెడీ నెగిటివ్ ఉంది కాబట్టి ఇది నాన్ పాలినామియల్. నెక్స్ట్ 4x పవర్ 1/2. నెక్స్ట్ వచ్చేసి మనకి 4x పవర్ 1/2 అంటే ఆ 1/2ని ముందు రాస్తే ఏమైంది? 4√x అయింది. 4√x. అయితే మరి 4√x ఇక్కడ నెగిటివ్ లేదు కదా, పవర్ 1/2 ఉంది. ఇది ఎట్లా నాన్ పాలినామియల్ అంటే మనకి ఇందాక చెప్పిన డెఫినేషన్లో కంటైనింగ్ ది ఇందాక చెప్పిన డెఫినేషన్ చూడండి. నాన్ నెగిటివ్ ఇంటిగ్రల్ పవర్స్ అంటే ఇంటీజర్స్లో ఏమున్నాయి? ఓన్లీ పాజిటివ్స్ నెగిటివ్స్ ఉన్నాయి. బై రూపంలో లేవు కాబట్టి అది రేషనల్ నెంబర్ అవుతుంది. ఇలా పవర్లో ఉంది ఏమైంది? రేషనల్ నెంబర్ అవుతుంది. మనకు పవర్ ఏమై ఉండాలి? ఇవన్నీ ఏమై ఉండాలని చెప్పేసిన ఇక్కడ ఏఎక్స్ పవర్ ఎన్ అనేది ఏమై ఉండాలి? హోల్ నెంబర్ అయ్యే ఉండాలి. హోల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 0 నుంచి స్టార్ట్ అవుతాయి. 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి హోల్ 0 1 2 3 ఎన్ అనేది 0 1 2 3 పవర్ అనేది 0 1 2 3 అలా ఉన్న వాటినే మనం పాలినామియల్స్ అంటాం. ఇక్కడ పవర్ 1/2 ఉందంటే ఇది p/q ఫామ్లో ఉంది. p/q ఫామ్ అంటే రేషనల్లో ఉండకూడదు పవర్ అనేది. కాబట్టి పవర్ అనేది రేషనల్లో ఉన్నాయి కూడా నాన్ పాలినామియల్సే. పవర్ అనేది నెగిటివ్స్లో ఉన్న నాన్ పాలినామియల్సే. ఈ విధంగా పాలినామియల్స్ అంటే ఏంటి? నాన్ పాలినామియల్స్ అంటే ఏంటి? పాలినామియల్స్ అనేది ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ కలిగి ఉంటుంది. ఆ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ కూడా ఏఎక్స్ పవర్ n రూపంలో ఉండాలి. ఆ పవర్లో ఉంది నెగిటివ్ ఉండకూడదు. నెగిటివ్ లేనియే పాలినామియల్స్. నెగిటివ్ ఉన్నాయి నాన్ పాలినామియల్స్. అదేవిధంగా పవర్ అనేది హోల్ నెంబర్స్లోనే ఉండాలి. అలా లేనివి కూడా పాలినామియల్స్ అనేవి కావు. ఇది పాలినామియల్స్, అది నాన్ పాలినామియల్స్. నెక్స్ట్ ఈ విధంగా దీస్ ప్రాబ్లమ్స్ చూడండి. 2x³ ఉంది. ఇది చెప్తాను. మిగతా సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ మీరు హోంవర్క్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. బిట్స్ రూపంలో మనకు అడుగుతాడు. ప్రాక్టీస్ బిట్స్ రూపంలో వీటిని అడుగుతారు. చూడండి ఇక్కడ 2x³. ఇక్కడ 2 అనేది ఎక్స్కి కోఎఫిషియంట్. ఏఎక్స్ పవర్ n రూపంలో ఉన్నది. పవర్ అనేది పాజిటివ్లో ఉంది కాబట్టి ఇది పాలినామియల్. ఇక్కడ ఎక్స్ అనేది బైలో ఉంది. అది పైకి వెళ్తే నెగిటివ్ అవుతుంది. నెగిటివ్ ఉన్నాయన్నీ నాన్ పాలినామియల్. ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి పాలినామియల్. కాబట్టి నెక్స్ట్ ఈ విధంగా చేయండి. ఇది చేయండి, ఈ ఫోర్త్ వన్ చేయండి, ఫిఫ్త్ వన్ చూడండి. ఫోర్త్ వన్కి ఇక్కడ వేరియబుల్ వచ్చేసి m అవుతుంది. కానీ రూట్ ఉంది, రూట్ mకి లేదు కాబట్టి అది పాలినామియల్లో కాదు. మీరే ఆలోచించండి. నేను మ్యాక్సిమం చాలా క్లూ ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి ఇది పవర్ నెగిటివ్లో ఉంది. పవర్ నెగిటివ్లో ఉంటే అది నాట్ పాలినామియల్. ఓకే అన్న ఫ్రెండ్స్, ఇప్పుడు పాలినామియల్ అంటే ఏంటి, నాట్ పాలినామియల్ అంటే ఏంటి ఒక క్లారిటీ వచ్చేసినట్టుంది. వచ్చింది అనుకుంటున్నాను. ఈ ప్రాక్టీస్ చేయండి. వీటికి సంబంధించిన బిట్స్ ఏమైనా ఉన్నా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్. వాట్ ఈస్ డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్? డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్లో చెప్పుకునే ముందు ఇదే మోడల్, ఏది పాలినామియల్ ఏది నాన్ పాలినామియల్ కాదో నేను కొన్ని వర్క్ ఇస్తాను, వాటిని నోట్ చేసుకొని మీరు ఆన్సర్స్ రాయండి. ఫస్ట్ వన్ 5x² - 7x + 5 5x పవర్ 0 ఇది 1. ఇది పాలినామియలా కాదా రాయండి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి x² + 1/x + 5 ఇది పాలినామియలా కాదో రాయండి. థర్డ్ వన్ వచ్చేసి x³ + x పవర్ -2 - 4 ఇది పాలినామియల్ కాదో రాయండి. నెక్స్ట్ వచ్చేసి 2x² + 3√x ఇక్కడ రూట్ x ఉంది -7 ఇది పాలినామియల్ కాదో రాయండి. ఈ 4 సమ్స్ హోంవర్క్ చేయండి. బాగా బిట్స్లో వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టవద్దు, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డిగ్రీస్ ఆఫ్ పాలినామియల్. డిగ్రీ ఆఫ్ పాలినామియల్ నోట్ చేసుకోండి. డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అంటే ఒక్కొక్క ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఉంది. ఒక ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ ఒక రాస్తున్నా. 3x³ - 7x² + 10x -
9. ఇదొక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఈ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్లో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నా డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అంటే ఏంటి? ఫస్ట్ డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అంటే ఈ ఎక్స్ప్రెషన్ గురించి కూడా చెప్తాను. డిగ్రీ ఆఫ్ పాలినామియల్స్ వచ్చేసి మనకి 3 టైప్స్ ఉంటాయి. 3 టైప్స్ కాదు, పవర్ని బట్టి ఉంటుంది టైప్స్. అందులో టెక్స్ట్ బుక్లో ఇచ్చిన 3 టైప్స్ ఏంటంటే ఫస్ట్ లీనియర్ పాలినామియల్, లీనియర్ పాలినామియల్, నెక్స్ట్ వచ్చేసి క్వాడ్రాటిక్ పాలినామియల్, నెక్స్ట్ వచ్చేసి క్యూబిక్ పాలినామియల్. నేను ఈ 3 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మూడింటి ప్రకారం ఇది ఏ పాలినామియల్ మీరు చెప్పాలి, లీనియరా, క్వాడ్రాటికా, క్యూబికా. వాట్ ఈస్ లీనియర్ పాలినామియల్? లీనియర్ పాలినామియల్ అంటే ఏదైనా ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అనేది పవర్ అనేది 1 ఉంటే సపోజ్ 2x + 1 ఉంది. ఈ యొక్క వేరియబుల్ యొక్క పవర్ ఎంత? ఈ వేరియబుల్ యొక్క పవర్ ఏమైంది? ఇక్కడ 1 ఉన్నట్టు, అంటే పవర్ అనేది 1, దాన్ని డిగ్రీ అంటాం. ఆ పవర్ని ఏమంటాం మనం? ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? ఒకటే వేరియబుల్ ఉంది, దానికి పవర్లో ఎంత ఉంది? 1 ఉంది. కాబట్టి ఈ వేరియబుల్కి ఈ 2 టర్మ్స్ కలిపి పవర్ ఎంత? 1. దీన్ని డిగ్రీ అంటాం. డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ అంటే దీని యొక్క డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ 1. ఇలా డిగ్రీ అనేది 1 ఉన్న పాలినామియల్ని లీనియర్ పాలినామియల్ అంటాం. ఈ డిగ్రీ అనేది 1 ఉన్న పాలినామియల్ని లీనియర్ పాలినామియల్ అంటాం. సపోజ్ ఎక్స్ వరకే ఉందనుకో, దీని డిగ్రీ ఎంత ఉన్నట్టు? 1 ఉన్నట్టు. ఈ యొక్క వేరియబుల్ యొక్క డిగ్రీ ఎంత ఉన్నట్టు? 1. కాబట్టి ఇది లీనియర్ పాలినామియల్. లేదు 3x + 5 ఉంది, అది లీనియర్ పాలినామియల్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే లీనియర్ పాలినామియల్ అంటే పవర్ ఎంత ఉంది? 1 ఉంది. వాట్ ఈస్ క్వాడ్రాటిక్ పాలినామియల్? పవర్ ఎంత, డిగ్రీ ఎంత ఉండాలి? ఇప్పుడు సపోజ్ 5 చూడండి, 5x² + 4x + 3 అనేది ఇంకా అర్థమైపోయి ఉంటుంది. దీని యొక్క డిగ్రీ ఎక్కడేమో 1 ఉంది, ఎక్కడేమో 2 ఉంది, 2 ఉన్నాయి. ఓకేనా? ఇందులో హైయెస్ట్ డిగ్రీ ఎంత? 2. హైయెస్ట్ డిగ్రీ వచ్చేసి 2. కాబట్టి ఈ డిగ్రీ అనేది 2 ఉన్న పాలినామియల్ని ఏమంటాం మనం? క్వాడ్రాటిక్ పాలినామియల్. డిగ్రీ అనేది 2 ఉన్నదాన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. ఓకేనా? అదే క్యూబిక్ పాలినామియల్ అంటే క్యూబ్ అంటే ఏ క్యూబ్, బి క్యూబ్. క్యూబ్ అంటే పవర్ ఎంత ఉన్నట్టు? డిగ్రీ ఎంత ఉన్నట్టు? 3 ఉన్నట్టు. డిగ్రీ 3 ఉన్నట్టు. ఆ ఎగ్జాంపుల్ చెప్పండి ఒకటి. ఎస్, ఇక్కడే రాశాను కాబట్టి ఇదే ఎగ్జాంపుల్. ఇదే ఏ పాలినామియల్ అవుతుంది? క్యూబిక్ పాలినామియల్. ఓకే, చాలా జాగ్రత్తగా చూడండి. లీనియర్ పాలినామియల్ అంటే డిగ్రీ ఏమో 1 ఉండాలి. క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే డిగ్రీ 2 ఉండాలి. క్యూబిక్ పాలినామియల్ అంటే డిగ్రీ 3 ఉండాలి. డిగ్రీ 1 ఉన్నదాన్ని లీనియర్ పాలినామియల్, డిగ్రీ 2 ఉన్నదాన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్, డిగ్రీ 3 ఉన్నదాన్ని క్యూబిక్ పాలినామియల్ అంటాం. ఈ 3 పాలినామియల్స్ మనం యూజ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, చాలా బేసిక్ టాపిక్ కాబట్టి జాగ్రత్తగా వినండి. డిగ్రీ ఆఫ్ పాలినామియల్. డిగ్రీ ఆఫ్ పాలినామియల్లో జీరో పాలినామియల్ అంటే దాని యొక్క డిగ్రీ ఎంత ఉన్నట్టు? అసలు జీరో పాలినామియల్ అంటే ఏంటి? అక్కడ ఏ ఎక్స్ప్రెషన్ కూడా లేదు, ఈక్వల్ టు 0 అవ్వాలి, దాన్ని జీరో పాలినామియల్ అంటాం. జీరో పాలినామియల్ అకార్డింగ్ టు డిగ్రీ ప్రకారం 0 అంటే దీన్ని డిఫైన్ చేయలేము. నాట్ డిఫైన్ ఈక్వల్ టు 0 అంటే 0 అంటే ఏంటి? అక్కడ ఏం లేదన్నట్టు, పాలినామియల్ అనేది లేదు. కాబట్టి దాన్ని జీరో. ఏ పాలినామియల్? ఇప్పుడు సపోజ్ ఇది పి ఆఫ్ ఎక్స్ అంటే పాలినామియల్ అంటాడు. పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 0 ఇచ్చాడు అనుకోండి, అంటే అక్కడ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఏమైనట్టు? ఈక్వల్ టు 0 అయినట్టు. ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ లేదు, ఈక్వల్ టు 0 అయినట్టు. ఓకే, నెక్స్ట్ అదే డిగ్రీలో కాన్స్టెంట్ పాలినామియల్ అంటాం. వాట్ ఈస్ కాన్స్టెంట్ పాలినామియల్? అంటే కాన్స్టెంట్ అంటే ఏంటి? ఈ టర్మ్స్ లాస్ట్లో ఏ టర్మ్స్ ఉన్నాయి వాటిని 3 కానీ 2 కానీ 5 కానీ వీటిని ఏమంటాం? కాన్స్టెంట్ పాలినామియల్ అంటాం. సపోజ్ వీరి యొక్క డిగ్రీ ఎంత ఉండాలి? 0 ఉండాలి. వీరి యొక్క డిగ్రీ ఎంత ఉండాలి? 0. జీరో ఎట్లా ఉండాలి? ఇక్కడ ఓన్లీ నెంబర్సే ఉన్నాయి కదా, వేరియబుల్స్ లేవు కదా, 0 ఎట్లా అయింది అనే డౌట్ మీకు వచ్చినట్లయితే చూడండి. ఇక్కడ సపోజ్ వేరియబుల్ ఉంది,
వేరియబుల్ ఉందనేసి చెప్తున్నా. ఎట్లా అంటే ఆ వేరియబుల్ యొక్క డిగ్రీ 0 అంటున్నా. ఆ వేరియబుల్ యొక్క డిగ్రీ 0 అంటే ఇప్పుడు 3 ఇంటూ ఎక్స్ పవర్ 0 అంటే పవర్ 0 అంటే ఎక్స్ పవర్ 0 అంటే ఏ డిగ్రీ అయినా ఏ ఏ వేరియబుల్కైనా డిగ్రీ 0 ఉందంటే ఏ టర్మ్కైనా డిగ్రీ ఇప్పుడు 1 పవర్ 0 అంటే 1 లేదా 5 పవర్ 0 అంటే 1 6 పవర్ 0 అంటే 1 7 పవర్ 0 వచ్చేసి 1. కాబట్టి ఇక్కడ ఎక్స్ పవర్ 0ని ఎలా రాయొచ్చు 1 3 ఇంటూ 1 3 కాబట్టి 3 అనేది పాలినామియలా కాదు. కాబట్టి 3 అనేది ఏ పాలినామియల్ కాన్స్టెంట్ పాలినామియల్. 3 అనేది కాన్స్టెంట్ పాలినామియల్. ఓకే, ఇట్లన్నిటిని ఇట్లా సింగిల్ టర్మ్స్ ఉన్న నెంబర్స్ని కాన్స్టెంట్ పాలినామియల్స్ అంటారు. నెక్స్ట్ ఇంకా పాలినామియల్స్ వచ్చేసి ఇందాక ఆల్రెడీ చెప్పడం జరిగింది. 3 టైప్స్ పాలినామియల్స్ చెప్పాను. ఏంటా 3 టైప్స్? ఒకటి లీనియర్ పాలినామియల్, నెక్స్ట్ క్వాడ్రాటిక్ పాలినామియల్, నెక్స్ట్ క్యూబిక్ పాలినామియల్. ఇవి పాలినామియల్స్, డిగ్రీస్ ఆఫ్ పాలినామియల్స్. జీరో పాలినామియల్, కాన్స్టెంట్ పాలినామియల్, లీనియర్ పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్, క్యూబిక్. లీనియర్ పాలినామియల్ అంటే డిగ్రీ అనేది 1 ఉండాలి. క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే డిగ్రీ 2 ఉండాలి. క్యూబిక్ పాలినామియల్ అంటే డిగ్రీ 3 ఉండాలి. ఓకే, ఇంతవరకు డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్. ఓకేనా. నెక్స్ట్ అకార్డింగ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్తో ఉన్న పాలినామియల్స్ని ఏమంటారు? నెంబర్ ఆఫ్ టర్మ్స్తో ఉన్న పాలినామియల్స్ని ఏమంటారు అంటే ఒక 2-3 టర్మ్స్ ఉంటే ఆ పాలినామియల్ ఏంటి, ఒక టర్మ్ ఉంటే పాలినామియల్ ఏంటి, 3 టర్మ్స్ ఉంటే పాలినామియల్ ఏంటి, 4 టర్మ్స్ ఉంటే ఏ పాలినామియల్ అంటే ఈ టైప్స్ 4 ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మోనోమియల్, సెకండ్ వచ్చేసి బైనోమియల్, థర్డ్ వన్ ట్రైనోమియల్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి చెప్పాలి మీకు ఆల్రెడీ చెప్తే ఉంటారు, మల్టీనామియల్. మల్టీనామియల్. మోనోమియల్ అంటే మోనో అంటే సింగిల్, కాబట్టి ఒకటే టర్మ్ ఇట్లా ఓన్లీ ఎక్స్ స్క్వేరే ఉందనుకోండి దాన్ని మోనోమియల్ అంటాం. లేదు సపోజ్ లేదు ఎక్స్ ఉంది, మోనోమియల్. లేదు 1/5 ఎక్స్ ఉంది, ఒకటే ఉంది, ఇట్లా ఓన్లీ ఒకటే ఉన్నదాన్ని ఏమంటారు? మోనోమియల్ అంటారు. బైనోమియల్ అంటే మ్యాక్సిమం మీకు అర్థమయ్యే ఉంటుంది. ఒకటే ఉంటే మోనోమియల్ అంటే ఇక్కడ ఒకటే టర్మ్ ఉంది, ఎక్స్ స్క్వేరే ఉంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఉంటే 2 ఎక్స్ స్క్వేర్ ఒకటి 2 అంటే ఎక్స్ స్క్వేర్కి ముందు 1 ఉన్నట్టు, అంటే 1 ఎక్స్ స్క్వేర్ ఒకటి ప్లస్ 2. ఇప్పుడు సపోజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 అంటే ఇక్కడ ఒక టర్మ్ ఇది ఒక టర్మ్, 2 టర్మ్స్ ఉన్నదాన్ని ఏమంటారు? 2 టర్మ్స్ ఉన్నదాన్ని బైనోమియల్ అంటాం. అదే 3 టర్మ్స్ అంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్, 3 టర్మ్స్ ఇది. లేదు 3 వేరియబుల్స్, లేదు 2x³ ప్లస్ 3x² ప్లస్ 4x, ఇది 3 ఎన్ని టర్మ్స్? ఎక్కడో టర్మ్ ఎక్కడో టర్మ్ ఎక్కడో టర్మ్, ఇదేమిది ట్రైనోమియల్. లేదు 4x³ ప్లస్ 5x² ప్లస్ 6 మైనస్ 2/3x ఉందనుకోండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇదొక టర్మ్ ఇదొక టర్మ్ ఇదొక టర్మ్ ఇదొక టర్మ్, మొత్తం 4 టర్మ్స్. 4 టర్మ్స్ లేదా 4 కంటే ఎక్కువ ఉన్నా వాటిని ఏమంటారు? మల్టీనామియల్. సింగిల్ టర్మ్ ఉన్నదాన్ని మోనోమియల్. ఇట్లా 2 టర్మ్స్ ఉన్నదాన్ని అంటే 3x² ప్లస్ 4x ఇట్లా 2 ఉంటే బైనోమియల్. నెక్స్ట్ ఇట్లా 3 టర్మ్స్ ఉన్నట్లయితే ట్రైనోమియల్. 4 టర్మ్స్ ఉన్నట్లయితే లేదా 4 కంటే ఎక్కువ టర్మ్స్ ఉన్నట్లయితే మల్టీనామియల్. 5 టర్మ్స్ ఉన్న మల్టీనామియల్, 4 కానీ 4 కంటే ఎక్కువ ఉన్న వాటిని మల్టీనామియల్ అంటారు. ఓకేనా. ఫస్ట్ డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్. డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్స్ వచ్చేసి డిగ్రీ 0 ఉంటేనే కాన్స్టెంట్ పాలినామియల్, డిగ్రీ 1 ఉంటే లీనియర్ పాలినామియల్, డిగ్రీ 2 ఉంటే క్వాడ్రాటిక్ పాలినామియల్, డిగ్రీ 3 ఉంటే క్యూబిక్ పాలినామియల్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ప్రకారం పాలినామియల్స్ మోనోమియల్. ఒకటే టర్మ్ ఉంటే మోనోమియల్, 2 టర్మ్స్ ఉంటే బైనోమియల్, 3 టర్మ్స్ ఉంటే ట్రైనోమియల్, 4 టర్మ్స్ ఉంటే లేదా 4 కంటే ఎక్కువ టర్మ్స్ ఉంటే మల్టీనామియల్. ఓకేనా. ఇది ఒక బేసిక్ టాపిక్. దీనికి సంబంధించి బిట్స్ ఇచ్చినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో వదలకండి, చాలా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్. ఓకేనా. పాలినామియల్ యొక్క వాల్యూని అంటే దీని యొక్క డెఫినేషన్ చూడండి. డెఫినేషన్ రాస్తున్నా.
చూడండి, వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్. వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్ అంటే ఇఫ్ పి ఆఫ్ ఎక్స్ ఈస్ ఏ పాలినామియల్, పి ఆఫ్ ఎక్స్ అనేది ఒక పాలినామియల్ అయితే అండ్ కే ఈస్ ఏ రియల్ నెంబర్, దెన్ ది వాల్యూ obtained బై రీప్లేసింగ్ ఎక్స్ బై కే ఇన్ పి ఆఫ్ ఎక్స్ ఈస్ కాల్డ్ ది వాల్యూ ఆఫ్ పాలినామియల్. అంటే పి ఆఫ్ ఎక్స్ అనేది పాలినామియల్ ఇచ్చేసి, పి ఆఫ్ ఎక్స్ అంటే పాలినామియల్ ఇచ్చేసి అక్కడ ఎక్స్ ప్లేస్లో మనం కే వాల్యూ కే అనేది ఒక రియల్ నెంబర్, రియల్ నెంబర్స్ ఏదైనా తీసుకుంటే రియల్ నెంబర్, ఆ రియల్ నెంబర్ని కే ప్లేస్లో ఎక్స్ ప్లేస్లో ఆ కే వాల్యూ అంటే ఆ రియల్ నెంబర్ని సబ్స్టిట్యూషన్ చేస్తే, అబ్టైన్ చేస్తే వచ్చే వాల్యూనే వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్. ఆ వచ్చే వాల్యూయే పాలినామియల్ యొక్క వాల్యూ అనమాట. ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ వచ్చేసి పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3. ఇప్పుడు పి ఆఫ్ 1 అంటే ఎక్స్ ప్లేస్లో 1 తీసుకోండి, అప్పుడు ఏమైంది? పి ఆఫ్ 1 ఈక్వల్ టు ఎక్స్ ప్లేస్లో 1 తీసుకుంటే 1 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 1 మైనస్ 3. 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 2 ఇంటూ 1 2, ఇది మైనస్ 3 అనమాట. ఓకే, అంటే పి ఆఫ్ 1 ఈక్వల్ టు 1 మైనస్ 2 మైనస్ 3. ఇయర్ 1 మైనస్ కామన్ తీసినట్లయితే ఇదేమైంది? మైనస్ 2 మైనస్ 3 మైనస్ 5 అవుతుంది. 1లో నుంచి లార్జ్ నెంబర్ తీసేయలేం కాబట్టి మైనస్ కామన్ తీస్తే మైనస్ 1 ప్లస్ 5 అయింది ఈక్వల్ టు మైనస్ 12 నుంచి 1 పోతే 4. ఆన్సర్ దీని యొక్క వాల్యూ ఏంటి? వాల్యూ ఆఫ్ ఈ గివెన్ పాలినామియల్, ఈజ్ -4 అనమాట. ఇది పాలినామియల్ యొక్క వాల్యూ. అదే ఒకవేళ సేమ్ ఇదే ప్రాబ్లం పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3 తీసుకొని ఎక్స్ ప్లేస్లో ఏం చేయాలి? 0 రీప్లేస్ పెట్టామనుకో, అంటే పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు పి ఆఫ్ 0 తీసుకుంటే పి ఆఫ్ ఎక్స్ కున్న కాడలో 0 రీప్లేస్ చేయాలి. అప్పుడు ఏమైంది? 0 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 0 మైనస్ 3. ఇదేమైంది? 0 స్క్వేర్ అంటే 0నే, 2 ఇంటూ సంథింగ్ ఈక్వల్ టు 0, ఇది -3. కాబట్టి మిగిలింది ఏంటి? 0 0 అంటే వాల్యూస్ అక్కడ ఏం లేవని అర్థం. మిగిలింది ఏంటి? -3. అంటే దీని యొక్క వాల్యూ ఆఫ్ గివెన్ పాలినామియల్ 0 తీసుకుంటే ఏమైంది? -3 వచ్చింది అనమాట. అంటే వాల్యూ ఆఫ్ ది గివెన్ పాలినామియల్ ఇస్ -3. దీని యొక్క వాల్యూ -1 తీసుకున్నప్పుడు వచ్చిన వాల్యూ -4, ఇది 0 తీసుకున్నప్పుడు వచ్చిన వాల్యూ -3. ఇది వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్. ఈ 2 ఎగ్జాంపుల్స్ సేమ్. ఈ ఎగ్జాంపుల్స్ ప్రకారమే మనకు 2 దీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకసారి పి ఆఫ్ 1 తీసుకో, ఎక్స్ ప్లేస్లో 1 తీసుకో, 2 తీసుకో, 3 తీసుకోండి, 0 తీసుకోండి, -1 తీసుకోండి, -2 తీసుకోండి, -3 తీసుకోండి. వాటి యొక్క వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయండి. సేమ్ ఇది కూడా అంతే. ఎం ప్లేస్లో పి ఆఫ్ ఎం అండి కాబట్టి పి ఆఫ్ 1 ఎం ప్లేస్లో +1 తీసుకుంటే ఒకసారి -1 మీరే హోంవర్క్ చేయండి. ఆల్రెడీ ఇప్పుడు చెప్పింది అర్థమైంది కాబట్టి సేమ్ ఈ 2 ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. 2 మార్క్స్ ఇస్తాడు. మీకు క్వశ్చన్ మాత్రం మిస్ అవ్వకూడదు. ప్రాక్టీస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళు కూడా మ్యాథ్స్ అంటే భయం ఉన్న వాళ్ళు కూడా ఫ్రీగా నేర్చుకోగలుగుతారు. వాళ్ళు కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, క్లాసెస్ వినండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్. వాట్ ఈస్ జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్? జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్ అంటే ఇప్పుడు ఇచ్చి ఒక పాలినామియల్ ఇచ్చారు. దాని యొక్క వాల్యూ వచ్చేసి అంటే ఇందాక ఫైండ్ అవుట్ చేసినాం. ఒకసారి ఎక్స్ ప్లేస్లో 3 తీసుకొని రీప్లేస్ చేసి ఆన్సర్ చేసినాం, -1 పెట్టి చేసినాం, 2 పెట్టి చేసినాం. జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్ అంటే ఆ పాలినామియల్ మొత్తం పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అవ్వాలన్నమాట. ఇప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, సేమ్ ఇందాకటి ఎక్స్ప్రెషన్, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3 ఉంది. ఇది 0 అవ్వడానికి ఎక్స్ ప్లేస్లో ఏం తీసుకోమన్నాడు? పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3 తీసుకో. పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3, పి ఆఫ్ 3 తీసుకోండి. 3 తీసుకుంటే ఏమైంది? 3 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 3 మైనస్ 3. 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 2 ఇంటూ 3 6 మైనస్ 3. హియర్ 9 -6 -3 -9. 9 9 ఈక్వల్ టు 0. అంటే పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమైంది? 0 అయింది. పి ఆఫ్ ఎక్స్ అంటే గివెన్ పాలినామియల్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఈక్వల్ టు 0, పాలినామియల్ ఈక్వల్ టు బికేమ్ 0 అయితే దాన్ని ఏమంటాం మనం? జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్. ఆ విధంగా ఆర్ కాల్డ్ జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3 ఎక్కడ? పి ఆఫ్ 3 ఈక్వల్ టు 0 అయింది. అలాగే పి ఆఫ్ -1 తీసుకొని మీరు చేయండి ఇదే ప్రాబ్లం.
ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా డూ దిస్‌లో చేయండి. పీ ఆఫ్ ఎక్స్ అంటే ఒకసారి 0 తీసుకోండి. ఎక్కడ ఈక్వల్ టు 0 అయిందో అయి జీరోస్ ఆఫ్ ఇప్పుడు ఇక్కడేమో పీ ఆఫ్ 3 తీసుకుంటే 0 అయింది. పీ ఆఫ్ -1 తీసుకుంటే 0 అయింది. కాబట్టి ఈ యొక్క జీరోస్ ఆఫ్ ఎ పాలినామియల్ దేన్ని అంటాం అంటే 3, -1 ఆర్ ది జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అనేసి అంటాం అనమాట. అదేవిధంగా వీటిలలో 0 తీసుకోండి. ఈక్వల్ టు 0 అయితే అదొక జీరో ఆఫ్ ఏ పాలినామియల్. 1 తీసుకోండి. 1 ఈక్వల్ అయితే జీరోస్ ఆఫ్ వీటిలో ఏ ఈక్వల్ అయితే అవి జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్. ఒకసారి ఇది -3, -1 అనేది జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ x² - 9 ఇచ్చాడు. ఒకసారి -3 తీసుకోండి. ఈక్వల్ టు 0 అయితే అయిదో లేదో చెక్ చేయండి. అదే +3 తీసుకోండి. ఈక్వల్ టు 0 అవుతుందో లేదో చెక్ చేయండి. ఇది బేసిక్ కాన్సెప్ట్. ఇదే దీనికి సంబంధించి ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వాల్యూస్ కానీ, డిగ్రీస్ కానీ, నెక్స్ట్ జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్ కానీ, లీనియర్ ఎక్స్ప్రెషన్ పాలినామియల్ కానీ, క్వాడ్రాటిక్ పాలినామియల్ కానీ, నెక్స్ట్ వచ్చేసి కాన్స్టెంట్ పాలినామియల్ కానీ రివిజన్ చేసుకోండి. నెక్స్ట్ మోనోమియల్, బైనోమియల్, ట్రైనోమియల్ ఒక టర్మే ఉంటాయి. ఒక టర్మ్ అంటే ఒక 2x ఉంటాయి, అది మోనోమియల్. లేదా x ఉంటుంది, మోనోమియల్. నెక్స్ట్ ఈ విధంగా 2 ఉంటే x² - 9 ఉంది, అది ఏ పాలినామియల్? బైనోమియల్ అవుతుంది. అదే ఒకవేళ ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి, అది ట్రైనోమియల్. 4 కంటే ఎక్కువ ఉంటే మల్టీనోమియల్. కాబట్టి రివిజన్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్ దగ్గర ఉంది కాబట్టి ఎగ్జామ్కి ఎట్టి పరిస్థితుల్లో పాలినామియల్స్ నుంచి షార్ట్ మార్క్స్ కానీ, లాంగ్ మార్క్స్ కానీ మిస్ అవ్వకూడదు. చాలా ప్రాక్టీస్ చేయండి. రేపు నెక్స్ట్ క్లాస్ వచ్చేసి ఎక్సర్సైజ్ 3.1 కంప్లీట్ చేద్దాం. వాల్యూస్, డిగ్రీస్, జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్ని ప్రాక్టీస్ చేయండి. దానికి సంబంధించినవి మనకి 3.1 ఎక్సర్సైజ్లో ఉంటాయి. ట్రై చేయండి. ప్రతి సమ్ కూడా చాలా ఈజీ. దానికి సంబంధించినవి ఉంటాయి కాబట్టి ప్రతి సమ్ ఆన్సర్ చేయండి. మిస్ చేయకండి. ఈ వీడియోని మీ క్లాస్మేట్స్కి, మీ ఫ్రెండ్స్కి ఎవరైతే ఇంకా మ్యాథ్స్లో వెనకబడి ఉన్నారో, స్కూల్లో పెట్టి టెస్టులు ఇంకా చేయలేకపోతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. ప్రతి టాపిక్ని మనం టచ్ చేసుకుంటా, రివిజన్గా ప్రతి టాపిక్ని ప్రాక్టీస్ చేసుకుంటా, మీతో ప్రాక్టీస్ చేయించుకుంటా మనం చాప్టర్స్ని కంప్లీట్ చేద్దాం. కష్టపడి ఇష్టంతో ప్రాక్టీస్ చేసి మంచి మార్కులు సాధిద్దాం. జై హింద్.